నమస్తే. కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు చేబిఎం కిరణ్ శర్మ గారు. నమస్కారం గురుగారు. అఖండ లక్ష్మీ ప్రాప్తిరస్తమ్మ. తులారాశి వారికి 2026 జనవరిలో ఎలా ఉంది గురుగారు? తులారాశి 2026 జనవరి మాసంలో ఎలాంటి ఫలితాలు ఉన్నాయి? 4 వారాలుగా విభజించుకున్నప్పుడు తెలివైనటువంటి మేధావులు వీళ్ళు. మేధావు అంటే తెలివైనది కదండి, అంటే మేధావులలో తెలివైన వాళ్ళు వీళ్ళు. తాను ఒక్క తప్పించుకు తిరిగి అంటారు కదా, అంటే తన నొప్పగోడు ఇంకోటి నొప్పించకుండా తప్పించి తిరిగేటువంటి విషయంలో. రెండోది స్టబాన్, అనుకున్న పని చేయాల్సిందే అనేటువంటి ఒక మొండి పట్టుదల. మనం చూడడానికి ఏంటంటే బయట వాళ్ళకి ఏదో మూర్ఖంగా ఉన్నారేంట్రా బాబు వీళ్ళు అనిపిస్తుంది, కానీ వాళ్ళ పట్టుదల బాగా ఉంటుంది. ముఖ్యంగా ఐఏఎస్ ఐపీఎస్ లాంటి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారికి తప్పకుండా మీరు సెలెక్ట్ అయ్యే అవకాశం అటువంటి ఉన్నత, అంటే ఎగ్జాంపుల్ చెప్తారు. ఐఏఎస్ అంటే ఇప్పుడు లేవు కదా, నోటిఫికేషన్ రాలేదు మళ్ళీ అనుకోకండి. అంటే అటువంటి అత్యున్నత స్థాయి ప్రభుత్వ ఉద్యోగంలో మీరు తప్పకుండా మీరు ప్రయోజనాన్ని పొందుకునే అవకాశం కూడా ఉంటుంది. అలాగే తప్పకుండా మీరు విదేశాలు ఉన్న వారికి వీసా సంబంధ సౌలభ్యం, ఇటు వచ్చేస్తే ఏమైపోతుందో బాబోయ్ మళ్ళీ అమెరికా రాలేము లేదా ఇంకో దేశం రాలేము అనుకుంటూ బాధపడే వారికి అటువంటి కంగారక్కర్లేదు. ఆ దేశం కాకపోతే ఇంకో దేశం మీకు అద్భుతమైనటువంటి యోగాన్ని కలిగించే అవకాశం బలంగా ఉంటుంది. కాబట్టి కేవలం మీరు అదే అంటారు అందరినీ అమెరికానే ఎందుకు అనుకుంటారు అందరూ కూడా. అమెరికా ఒక్కటే గొప్ప దేశం కాదుగా, భారతదేశం కూడా గొప్ప దేశమే. ఇక్కడ మీకు మంచి ఆవిష్కరణలు ఉన్నాయి, మంచి చదువు ఉంటుంది, మంచి అవకాశాలు ఉంటాయి, ఉద్యోగ లాభం ఉంటుంది. అక్కడ 3 లక్షల జీతం వచ్చినా అక్కడ ఖర్చు సరిపోతుంది. అక్కడ డాలర్, ఇప్పుడు దోశ ఇక్కడ 50 రూపాయలు అయితే అక్కడ దోశ $50. సో డాలర్ లెక్కన అదే లెక్క. కానీ నువ్వు కడుపు కట్టుకొని సంపాదించుకుని దాచుకుంటే తప్ప మన ధనం రూపంలో మార్చుకుంటే తప్ప ఎక్కువేం కనపడదు. కాబట్టి దాని గురించి వెంపర్లాడి డాలర్ లెక్క పెట్టుకునే ప్రయత్నం చేయకండి. సో ఆ దేశం కాదు ఇంకో దేశం, ఇంకో దేశం 190 దేశాలు ఉన్నాయి. 190 దేశాల్లో అత్యున్నత దేశాలు 50 ఉన్నాయి భారతదేశంతో లాగంటివి. అటువంటి దేశాల్లో మీరు వేరే ఉద్యోగ ప్రయత్నం చేయండి. అంటే ఇక్కడ మేము కేవలం అమెరికా అని చెప్పడానికి అవకాశం ఉండదు, విదేశీయానము, విదేశాలు ఎలా ఉంటుంది అని చెప్పగలిగే అవకాశం మాకు ఉంటుంది. కాబట్టి విదేశాలు ఉన్న వారికి తప్పకుండా స్వదేశానికి వచ్చి మళ్ళీ విదేశాలు వెళ్ళగలిగే వీసా సౌలభ్యం కూడా వీరికి బాగా ఉంటుంది చెప్పడం మా ఉద్దేశం. తప్పకుండా తులారాశి వారికి అద్భుతమైనటువంటి శుభయోగాలు ఉన్నాయి. ధనం ఉంటుంది, ఆనందయోగం ఉంటుంది, ఐశ్వర్యం ఉంటుంది, గొప్ప వ్యక్తిత్వం ఉంటుంది. రెండో వారంలో ప్రారంభ 4 రోజులు అంటే దాదాపుగా ఈ సంక్రాంతికి ఊళ్ళకి వెళ్తున్న వారు కాస్త జాగ్రత్తగా ఉండండి. నెగిటివ్ లేదు, అంటే దెర్ ఇస్ నో నెగిటివ్, బట్ జాగ్రత్తలు పాటించాలి. తల్లిదండ్రులు చెప్పిన మాట వినడం, పెద్దవాళ్ళని అనుసరించడం. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్లో మీరు పొలోమంటూ డే ట్రేడింగ్ ఆడే ప్రయత్నం చేయకండి. బాగా గుర్తుపెట్టుకోండి. సెకండ్ వీక్ అంటే దాదాపుగా 8, 9, 10 ఈ 3 రోజులు మీకు అంత అనుకూలంగా లేదు. ఈ 3 రోజుల్లో మన ప్రయాణం ఉండదు అనుకుంటే, ఎందుకంటే 14 సంక్రాంతి కాబట్టి తప్పకుండా మనకి ఆ ప్రయాణాలు ఏమి ఉండవు. కానీ ఈ వ్యాపారం చేసేవాళ్ళు కానీ, విద్యలో ఉన్నవాళ్ళు కానీ, 1 గంట చదివే వాళ్ళు 2 గంటలు చదవండి. ఐఎల్స్ జిఆర్ఈ టోఫెల్ అనే పరీక్షకి 1 గంట ముందుగా పరీక్ష కేంద్రానికి వెళ్ళండి. అంటే సమయం బాగాలేనప్పుడు 1 గంట ముందుగా అక్కడ వెళ్ళాలి మనం. సమయం బాగున్నప్పుడు అన్ని సర్దుకుంటాం. నేను చాలాసార్లు చెప్తుంటాను, జాతకం బాగుంటే అన్ని సెట్ చేసుకుంటాం, ముందే చెక్ లిస్ట్ పెట్టుకుంటాం. హాల్ టికెట్ ఏంటి, రబ్బర్ ఏంటి, ఎరేజర్, మనకి పెన్సిల్ ఉందా, పెన్ ఉందా, ఓఆర్ షీట్ ఎలా రాసుకోవాలి, ఏమేమి తీసుకోవాలి, ఐడి కార్డు ఉందా, జిరాక్స్ తీసుకునేది, ఇవన్నీ మనకి స్పృహలో ఉంటుంది. మన గ్రహచారం బాగాలేనప్పుడు మన ప్రయాణం లేట్ అవుతుంది, మనం బుక్ చేసుకున్న ఆటో రాదు, బుక్ చేసుకున్న బైక్ రాదు, మనం వెళ్దామంటే పెట్రోల్ ఉండదు, అవన్నీ కూడా మర్చిపోతాం. ఇది మన గ్రహచారం. కాబట్టి నేను అంటాను 1 గంట ముందుగా పరీక్ష కేంద్రం దగ్గర ఉండేట్టు ప్రయత్నం చేస్తే అన్ని విషయాలు మీకు అనుకూలంగా ఉంటాయి. మనకి జాతకం బాగాలేనప్పుడు కానీ, మామూలుగా ఉన్నప్పుడు కానీ ఒక 1 అవర్ బిఫోర్ 1 అవర్ మనం అక్కడ ఉంటే ఏదైనా మర్చిపోయినా మీ తండ్రి గారు కానీ ఇంకోరు కానీ వెళ్ళి తీసుకురాగలిగేటువంటి అవకాశం ఉంటుంది మనకి. ఈ ప్రతి ఇప్పుడు ఎంతైనా మనకి ఎంత ఐఎల్స్ పోటీ పరీక్ష అయినా సరే మనకి దాదాపుగా 10 కిలోమీటర్ డిస్టెన్స్ ఎక్కువ ఇవ్వడు, 10 కిలోమీటర్ ఇస్తారు మ్యాక్సిమం. 10 కిలోమీటర్ ఒక మనిషి ఎంత ట్రాఫిక్ అయినా గంటలు పోయి రాగలుగుతాడు. కాబట్టి మీరు అటువంటి గంట ముందు కనుక ఉంటే ఈ పోటీ పరీక్షలు కానీ, ఉద్యోగ నియామకాలు కానీ ఏదైనా సరే గంట ముందుగా ఉంటే తప్పకుండా మీకు అనుకూలమైన శుభయోగాలు ఉంటాయి. ఆ 3 రోజులు మాత్రమే. తర్వాత మళ్ళీ మీకు ధనము, ఆర్థిక లాభం, ఆనందయోగం, వ్యాపారపరంగా అభివృద్ధి, ఉద్యోగపరంగా లాభాలు, విద్యాపరంగా లాభాలు, కొత్త వ్యాపారాన్ని మొదలు పెట్టవచ్చు, భాగస్వామి వ్యాపారంతో కలిసి వచ్చే అవకాశాలు. ఈ బొటెక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ, సూపర్ మార్కెట్ వ్యాపారంలో కానీ, అలాగే ఈవెంట్ చేసేవారు కానీ, రాజకీయ నాయకులు కానీ, కళాకారులకి, క్రీడాకారులకి, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి కూడా అభివృద్ధి పొందుకునే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. విద్యలో, ఉద్యోగంలో రాణింపు, ధనయోగం ఉంటుంది, మంచి ఐశ్వర్యం ఉంటుంది, వివాహ యోగం ఉంటుంది, సంతాన ప్రాప్తి ఉంటుంది, బంధుమిత్రులతో అనుకూలత ఉంటుంది, ఆనంద యోగాలు బలంగా ఉన్నాయి. కేవలం ఈ 4 రోజులు మాత్రమే కాస్త జాగ్రత్తలు పెడితే వీరికి సమస్త శుభయోగాలు. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో మంచి లాభాలు ఉన్నాయి వీరికి. తప్పకుండా అనుకుని సాధిస్తారు. ఉద్యోగంలో విద్యలో రాణింపు ఉంటుంది, ప్రయాణాలు కూడా బాగా కలిసి వస్తాయి వీరికి. లాభదాటి వ్యవహారంగా చెప్పవచ్చు.
వివాహ సంబంధ సంతాన సంబంధ విషయంలో కూడా లాభాలు ఉన్నాయి వీరికి. ఏ దైవారాధన చేసుకోవాలి గురు? తప్పకుండా ఈ తులారాశి వారికి అమ్మవారి అనుగ్రహం ఎక్కువగా ఉండాలి కాబట్టి అమ్మవారి ఆరాధన, శివుడి యొక్క అనుగ్రహాన్ని పొందుకునే ప్రయత్నం చేస్తే, అంటే శివుడు అమ్మవారిని ఆరాధన చేస్తే చాలా మంచిది, అనుకూలంగా ఉండే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. అలాగే వీరు తప్పనిసరిగా అలసందలు అంటే బొబ్బర్లు అంటారు, ఈ బొబ్బర్లు దానం చేసుకోవడం, అలాగే ఎవరికైనా సరే తెల్లటి వస్త్రాన్ని దానంగా ఇవ్వడం, దుప్పటి దానంగా ఇవ్వడం, చెప్పులు దానంగా ఇవ్వడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశాలు కూడా బలంగా ఉంటాయి. శుభమస్తు.